రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని చేసిన ప్రతి ప్రక్రియలో అటు సిపెక్ సర్వే దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగినటువంటి డెడికేటెడ్ కమిషన్ దగ్గర నుంచి అట్లాగే బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ దగ్గర నుంచి పంచాయతీరాజ్ శాఖ దగ్గర నుంచి చివరికి అటు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు సంబంధించి కానీ ఈరోజు హైకోర్టులో వాదనలు వినిపించి తగు న్యాయం చేయటం కోసం ప్రయత్నం చేసిన వారందరికీ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి సంకల్ప బలం చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టే అనేక ప్రక్రియలు చేసి మేము ఇక్కడ వరకు చేరుకోగలిగాం. మీ అందరికీ తెలిసిందే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఎన్నికలు 2019లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ సంబంధించి కొద్దిమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళటం, 30/9/2025 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని న్యాయస్థానాలు ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన మాట కూడా మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ ఎన్నికలు జరపటానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా 42% రిజర్వేషన్ ఓబీసీలు ఇవ్వాలనేటువంటి ప్రక్రియ కోసం ఈ ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా చేసి అమలు చేసింది. 2018లో పంచాయతీరాజ్ చట్టం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించి 50%కి మించకుండా ఉండేటట్టుగా ఒక చట్టాన్ని చేయటం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి చట్టం ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించడానికి ఒక ఉరితాళ్లాగా తయారైపోయింది. ఆనాడే 2019లో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిపిన వెంటనే ఆనాటి ప్రభుత్వం ఈ ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించడానికి ఏమాత్రం ఆలోచన చేసి ఉన్నా ఆ రోజుల ఎన్నికల తర్వాత వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కుల గణన జరిగేది.